శ్రీమన్నారాయణ. కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్రలో మనతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు తిరుపతి. ఈయన కూడా మనతో పాటు పాదయాత్ర చేస్తున్నారు అన్నమాట, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. అయితే ఆయన మాటల్లో అసలు గోవుని ఎందుకు రక్షించుకోవాలి, ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయగలిగిన ఈ వయసులో కూడా చేయాలి అని అనుకుంటున్న తిరుపతి గారికి ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి, ఆయన గురించి మనం వివరాలు తెలుసుకుందాము. నమస్కారం అండి తిరుపతి గారు. నమస్కారం. మీరు పాదయాత్ర చేస్తున్నారు, ఇందులో ఏంటిది అని అంటే మీ దగ్గర గోవులు ఉన్నాయి అని మేము విన్నాము. కొద్దిగా మాకు గోవుల గురించి చెప్పగలుగుతారా? ఓకే సార్, చెప్పండి. నా పేరు తిరుపతి, మా ఊరు కొన్నూరు గ్రామం, వనపర్తి డిస్టిక్. నా ఫోన్ నెంబర్ 7981950810. అయితే ఈ గోవులు రక్షించడం అనేది మన పూర్వకాలము మన పెద్దలు చెప్పినారు. అయితే ఇప్పుడు మా దగ్గర 10 ఆవులు, గిరి ఆవులు ఉన్నాయి. నేను ఆ గిరి ఆవులతోనూ వ్యవసాయం చేస్తున్నాను. నాకు 3 ఎకరాలు మామిడి తోట ఉంది. అయితే దీని మామిడి తోట పాటు వరి కూడా చేస్తున్నాను. ఆర్గానిక్ ఫార్మర్ నేను, ప్యూర్ ఆర్గానిక్. అయితే మామిడి తోటకు జనవరి మాసంలో పూత వస్తుంది. ఆ పూత వచ్చినప్పుడు దానికి కొట్టే, నేను చేసేది సేంద్రియ వ్యవసాయం. అయితే నేను ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం గురించి ఏమేమి అవసరమో దాన్ని సేంద్రియ వ్యవసాయం ఆవు పెండతోన, ఆవు మూత్రంతోనే వ్యవసాయం చేస్తాను. అయితే ఈ మా మామిడి తోటకు పుల్లటి మజ్జిగ ఆవుతోన చేసినదే. అయితే దానికి ఘనజీవామృతము, జీవామృతము స్ప్రేయింగ్ కూడా చేస్తుంటాను పూత వచ్చిన సమయంలో. అయితే దానికి చెట్టు కళ్ళు కూడా వాడతాము. దానికి పూత వచ్చినప్పుడు చెట్టు కళ్ళు కూడా వాడతాము. వేప నూనె కూడా కొడుతూనే ఉంటాము. ఎక్కువ అనేది జీవామృతం చెట్టుకు పోస్తూనే ఉంటాం కింద హెయిర్లకు. అయితే ఇప్పుడు దానికి వరి కూడా చేస్తూనే ఉంటాను. వరి కూడా ఘనజీవామృతంతో వ్యవసాయం చేస్తాను. సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా మీరు ఏ కెమికల్స్ వాడం, ఏ యూరియాలు అటువంటి వాడకుండా మొత్తం మీ పంటని మొత్తం కేవలం మీకున్న 10 ఆవులతో మొత్తం చేసుకుంటారు. ఒక్క ఆవుతో 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు. అమ్మో, ఒక ఆవుతో 30 ఎకరాల పంటని మనం చేసుకోవచ్చు. అంటే కెమికల్స్ ఏమైనా వాడతారా, లేకపోతే కేవలం ఒక ఆవు యొక్క పెండనే, ఆవు యొక్క మూత్రంతో మీరు చేసుకుంటారా? ఆవు మూత్రంతోనే, ఆవు ఘనజీవామృతంతోన, జీవామృతంలో వేయడానికి ఒక బెల్లము వాడతాము, శనగపిండి, ఆవు మూత్రము, ఆవు పెండ, పుట్టమన్ను అని ఈ 5 రకాలు ఒక 10 రోజులు ఒక డ్రమ్ములో వేసి దాన్ని తిప్పడం జరుగుతుంది, ఉదయము సాయంత్రం. ఆ దానితోనే ఈ వరిసేనుకు ఎరువుగా తయారు చేస్తాం. అయితే ఇది ప్రతి కెమికల్ లేకుండా చేస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటిది అని అంటే ప్రతి ఒక్క రైతు ఈ కెమికల్స్, ఈ యూరియాలు, ఈ పంట కొట్టే అవన్నీ తీసుకొని రైతు ఏం చేస్తున్నాడు అని అంటే పంటని నాశనం చేస్తున్నాడు. మనం తినే పదార్థంలో కెమికల్స్ కలుస్తున్నాయి. అలాగే రైతు ఈ ఏవైతే యూరియాలు ఉన్నాయో వాటికి ధర పెట్టలేకపోతున్నాడు. ఆ ధర పెట్టలేకపోగా ఆ రైతు ఏం చేస్తున్నాడు అని అంటే, రైతు ఎలాగూ వ్యవసాయం చేయాల్సిందే, ఉన్నా లేకపోయినా తనకు భూమి ఉంది కాబట్టి భూమి మీద పంట వేసే బతకాలి, లేదా ఇంకా చనిపోవాలి అన్న పద్ధతిలో ఉన్న రైతు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఒక 10 ఆవులతో మీరు 30 ఎకరాలు, మీకు ఎన్ని ఎకరాలు? 15 ఎకరాలు మీరు కేవలం ఒక 10 ఆవులతో మీరు వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి అంటే మన ఆవు వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏంటిది అని అంటే ఇప్పుడు కెమికల్స్ తీసుకొచ్చి, యూరియాలు తీసుకొచ్చి మనం పంట గురించి వేస్తున్నాం, కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. మన పంట వల్ల తినేవారికి అనారోగ్యము, మనము ఆ యూరియాలు కొని తెచ్చుకోవాలి అని అన్నా కానీ మనకు అది చాలా ధర.
డబ్బుతో కూడుకున్న విషయం. ఆ డబ్బు మళ్ళీ మనం కట్టలేక రైతు చనిపోయే స్థితికి వస్తుంది. కానీ మీరు ఎంత అద్భుతంగా తెలివి కాదండి, మనము మన భారతదేశంలో ఉన్న గోవు గురించి మనం తెలుసుకోకపోవడమే మన యొక్క రైతు మరణాలకి కారణమవుతుంది. కాబట్టి మీరు ఇంత అద్భుతమైన సులువైన విధంగా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి చాలా నాకు మిమ్మల్ని కలవడం అయినా కానీ మీరు ఈ గోయాత్ర అందరికీ ఈ విషయాన్ని చెప్పడం అనేది కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అంటే మీరు చెప్పలేకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే అందరూ చెప్పుకోలేరు కదా. సరే అండి, ఇంకో విషయం ఏంటిది అనంటే మీరు అంటే ఇంత పెద్ద గోయాత్ర చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి? నా దగ్గర గోమాతలు ఉన్నవి 10 ఆవులు. అయితే ఈ ఆవులని ప్రతి రైతు ఈ జీరో బడ్జెట్ తోనే చేయాలని నా కాన్ఫిడెన్స్. ఓకే. ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని నా కోరిక ఆవులతో. అయితే ఆవులని ఎప్పుడు మనము డంగడోలుతో కింద చేతి పెట్టి ఎప్పుడైతే మసాజ్ చేసినామో ఆ ఆవు నీకు తల్లి కన్నా ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. ఓకే. అయితే ఈ ఆవు పాలు సూర్యకిరణాలు ఆవు గోపురం మీద పడి మనకు పాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే గోపాలకృష్ణుని నీ కొడుకుని ఎప్పుడైతే ఆవు పాలు దాపినవో నీ కొడుకు కూడా గోపాలకృష్ణులాగా ఎదుగుతాడని నా కోరిక. అయితే ఈ ఆవు పాలు బంద్ చేయడం ఎవరి వల్ల అయిందంటే ఆవులు లేకుండా చేయడం బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రంటే మనకు ఛాయ్ అలవాటు చేసిండ్రు. చాపత్తా ఛాయ్ ఫ్రీగా దాపిండ్రు కొన్ని రోజులు. అట్లా రాను మనము ఛాయ్కు అలవాటు అయినాం. అయితే ఈ వాళ్ళు ఛాయ్ అలవాటు చేసేటాలకు మన గో సంపత్తి అనేది తక్కువ చేసుకుంటా పోయినాం. వెనకటికి పూర్వకాలము ఛాయ్ తాగడం మొదలుపెట్టి గోవు పాలను తాగడం మర్చిపోయిండు. గోవులను కూడా మర్చిపోయిండు. అయితే ఈ ఆవు పెండతోన ఆవు మూత్రంతోనే ఎక్కువ పంటలు పండించేవారు మన పూర్వ పెద్దలు. అయితే ఇప్పుడు పిల్లలకు కూడా మీరు ఒక్క గోమాతని పెంచుకొని మీ పిల్లలకు పుష్టికమైన ఆరోగ్యంగా అన్నము తినవే 2 మడులు వేయండి. 2 మళ్ళు మీ తిన్నికే మీ పిల్లలకు. కూరగాయలు కూడా మీరు పండించుకోవచ్చు, కానీ పండిస్తలేరు. ఎందువల్ల అంటే శ్రమ తక్కువ కావాలని. శ్రమ పడితేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే కెమికల్స్ వాడడం వల్ల రాబోయే రోజుల్లో క్యాన్సర్లు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయని నా భావన. అందుకోసమే ఇప్పుడైనా సరే ఇక నుండి అయినా సరే గోమాతలను పెంచుకొని గోమాతతోనే వ్యవసాయం చేయాలని నా కోరిక. జీరో బడ్జెట్, ఏమీ ఎక్కువ అవసరమే ఉండదు. యూరియా వల్ల చాలా లాస్ అవుతున్నాం. యూరియా, ఫర్టిలైజర్, కెమికల్స్ వల్ల. ఈ కెమికల్స్ వల్ల క్యాన్సర్లు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయని నా కోరిక. ఇది నేను చేస్తున్నా, జీరో బడ్జెట్తోనే చేస్తున్నా. అందుకోనికి మీకు కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో చిన్నకారు రైతులకు 10 ఆవులు ఇవ్వాలని నా ఆలోచన సొంతంగా. అది నాకు. జై గోమాత. జై గోమాత. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నాను మన బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో.